ఏం లేదు సార్, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈయన చేయనంటున్నాడని ఫైల్ ఇచ్చాను అనుకోండి, అకౌంట్ పంపించాను అనుకో నా దగ్గర నుంచి, వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేస్తారు, అప్పుడు వాళ్ళ డిస్కషన్ జరిగింది తప్ప వేరే ఏం ఉండదు. ఇప్పుడు కస్టమర్ నేనా వాడా పక్కోళ్ళ? మీరే సార్. మీరు ఎవరికి అడగాల డబ్బులు, నాకా వాళ్ళకా? మిమ్మల్ని అడగాలి, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి మీరు కట్టకపోతే ఎలా? మరి కట్టకపోతే ఎలా అంటే మీరు ఆన్ కాల్ అట్లా ఎట్లా బెదిరిస్తారు మీరు కస్టమర్లు? ఇప్పుడు ఒకటి వింటారా మేడం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్లు కస్టమర్లకి ఫస్ట్ పేమెంట్ అడుగుతారు. సో కస్టమర్ ఏదైనా ఆర్థిక ఇబ్బంది వల్ల పేమెంట్ కట్టలేని ఇప్పుడు టైం పెడుతుంది అని చెప్తే కస్టమర్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో అలాంటి బ్లాక్మెయిల్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సో లైక్ చేయడం లేదు. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి, దానివల్ల వీడియోస్ కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హలో చెప్పండి మేడం. చెప్పండి సార్, మొబిక్విక్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? టైం పడుతుంది. ఎంత టైం సార్? ఒక 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఎందుకు పడుతుంది సార్? ఇప్పటికి పేమెంట్ చేయగానే మీరు చాలా డేస్ అవుతుంది, మళ్ళీ 2 months అంటారు. 2 months అంటే డబ్బులు అరేంజ్ చేయాలి కదా మేడం? ఏంటి సార్ చెప్పండి సార్, పేమెంట్ ఎప్పుడు చేస్తారు సార్? 2 months చెప్పినా కదా ఆల్రెడీ. సార్ పేమెంట్ చేయక ఎన్నాళ్ళు అయిందండి? ఎగ్జాక్ట్ గా 1 year అయింది, మళ్ళీ ఇంకా 2 months ఎవరిస్తారు సార్ టైం? ఇప్పుడు టైం ఇవ్వాల్సింది మీరే కదా మేడం, మీరే ఇవ్వండి. అదే అంటున్నాను సార్, టైం లేదు. నాకు ఈఎంఐ కట్టండి సార్, మీరు అన్న టైం తీసుకోండి. 5878 కట్టండి. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు మేడం అట్లా అని. సార్ లేదు అంటే మేమేం చేయాలి సార్? 1 year నుంచి టైం ఇచ్చాం కదా, ఇవ్వకుండా ఇచ్చినప్పుడు పేమెంట్ అడగట్లేదు సార్. టైం ఇవ్వలేదు మేడం, మీరు చేయాల్సిన పనులన్నీ చేసారు కదా మేడం. ఏంటి సార్? మీరు చేయాల్సిన పనులన్నీ చేసారు కదా. మేమేం చేసామండి? ఫైల్ నంబర్ ఆఫ్ కాల్స్ చేశారు మీరు, వేరే వాళ్ళకి కాల్ చేశారు. వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేసుకుంటారు సార్, వాళ్ళకి తెలియదు. నా దగ్గరికి ఈ రోజు ఫైల్ వస్తుంది. నేను ఎప్పుడన్నా మీకు కాల్ చేశానా? ఇదే ఫస్ట్ టైం మీకు కాల్ చేయడం. అర్థం కాలేదు. ఇదే ఫస్ట్ టైం సార్ మీకు కాల్ చేయడం. నేను ఇదే ఫస్ట్ టైం, కానీ నాకు ఇంతకు ముందు కూడా మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారు కదా. వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కాల్ వస్తుంటాయి మీకు పేమెంట్ చేయనందుకు. 1 year టైం ఇచ్చారని చెప్తారు మీరు, టైం ఇచ్చారని చెప్పేసి. ఫైల్ నా దగ్గర ఉంది కదా, మొత్తం డేటా మీ డీటెయిల్స్ అంతా నా దగ్గర ఉంది కాబట్టి. అవును మేడం, 1 year నుంచి మీరు ఫైల్ హోల్డ్ చేస్తే మీరు అట్లా చెప్పాలి, మీకు టైం ఇచ్చాం 1 year అని చెప్పేసి. కేసు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. ఓకే, కేసు ఇప్పుడు మీ దగ్గర 2 months టైం ఇవ్వాలి. నేను నా చేతుల నుంచి మీకు టైం ఇవ్వాలి, అంటే డైరెక్ట్ బ్యాంక్ నుంచి కాదు. అరే డైరెక్ట్ బ్యాంక్ నుంచి ఇండైరెక్ట్ బ్యాంక్ నుంచి అది కాదు మ్యాటర్. మ్యాటర్ ఏంటంటే మీరు నాకు ప్రీవియస్ గా 1 year నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. 1 minute లైన్ లో ఉంటారా? చెప్పండి సార్, చెప్పండి. పాయింట్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ గా కొద్దిగా వీక్ ఉంది ఇప్పుడు. సో అమౌంట్ అరేంజ్ చేసుకుని కాల్ చేస్తాను. దానికి 1 month టైం పడుతుంది అట్లీస్ట్. సార్ అంత టైం ఉంటే మిమ్మల్ని మేము అడుగుతాం, అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారని నోట్ చేసుకొని మేము పక్కన పడేస్తాం కదా. పక్కన ఇప్పుడు అది చేయండి మేడం. ఇక ఇప్పుడు అయ్యే పని కాదు సార్ అది. ఇప్పుడు సార్ టైం అడుగుతాం మేడం, అక్కడ రాసుకోండి అప్డేట్. కస్టమర్ దగ్గర డబ్బులు ఇవ్వమంటే రాసుకోండి. లేదు సార్, ఇప్పుడు అది చెప్తే సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కస్టమర్ March 2026 లో పేమెంట్ చేశాడు ఆల్రెడీ, మళ్ళీ March 2026 వెళ్ళిపోయింది. 1 year టైం తీసుకున్నాను. నువ్వే సార్ టైం పడుతుంది అంటే ఆల్రెడీ టైం ఇచ్చారు సార్. ఇప్పుడు అదే అంటున్నా, నేను టైం ఇవ్వలేదు మేడం. నేను అదే చెప్తున్నా కదా, మీరు నాకు టైం ఇవ్వలేదు. ఇవ్వకుండా మరి 1 year నుంచి మీరు నాకు డైలీ కాల్ చేశారు, నేను రెస్పాన్స్ నేను ఇచ్చాను. 1 year నుంచి మీరు ఫాలోఅప్ చేసి రెస్పాండ్ అయ్యాను ప్రాపర్ గా. సో మీరు నాకే కాకుండా ఎవరికొడుకు కాల్ చేశారు. దట్టు వేరే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అని అంటారు. అరే మేడం, మీకు కంప్లీట్ గా మీకు ప్రీవియస్ ఏం జరిగిందో ఐడియా లేదు, బట్ మీరు సింపుల్ గా చెప్పేస్తారు 1 year టైం ఇచ్చాం అని చెప్పేసి. మరి అంతే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఏదేమైనా కానీ 1 year టైం. నాకు ఇప్పుడు ఏదేమైనా కానీ నాకు టైం పట్టేస్తుంది సార్. టైం అదే అంటున్నాను సార్, మీరు 1 month కాదు 2 months టైం తీసుకోండి. నాకు 5878 ఈఎంఐ కట్టండి. ఇప్పుడు నా దగ్గర ఈఎంఐ అమౌంట్ లేదు మేడం. లేదు మేడం. 5,000 6,000 లేదంటే ఏం చెప్తారు సార్ మీరు? సమాధానం 6,000 కాదు మేడం, నాకు ఇది ఒకటే కాదు కదా, నాకు మల్టిపుల్స్ ఉన్నాయి మేడం. బిజినెస్ లాస్ అయిపోయింది. ప్రీవియస్ గా అడిగిందాక నేను ఊరుకున్నానా? కట్టేసా కదా అడగక ముందే. కట్టేస్తా, టైం చూసుకుని కట్టేస్తా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మేడం. ఉంటే ఇవ్వండి మరి. మరి అదే కదా మేడం, నా దగ్గర ఉంటే నేనే కట్టేవాడిని కదా. మీరు కాల్ చేసిందా కాదని కదా నేను.
అవును మేడం, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంటే మీరు కాల్ చేసిన దాకా నేను ఎందుకు అవుతా? సార్ ఆర్గ్యుమెంట్ వద్దు సార్, మళ్ళీ మాట ఆర్గ్యుమెంట్ అంటే మీరు చేసేది ఆర్గ్యుమెంట్ కదా. కస్టమర్ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాడు, టైం పడుతుంది అని చెప్పేసి. కాలింగ్ పడుతుంది, మళ్ళీ వాళ్ళకి మొత్తం ఏదేదో జరుగుతుంది, అంతవరకు తెచ్చుకుంటారు. మళ్ళీ ఏమి చేయనట్టు మీరు పైకి మాట్లాడతారు. అర్థం కాలేదండి. కాల్ చేశారేమో కాల్ చేశారు అని అంటారు. ఏందండి? ఏం లేదు సార్, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈయన చేయనంటున్నాడని నేను ఫైల్ ఇచ్చాను అనుకోండి, అకౌంట్ పంపించాను అనుకో నా దగ్గర నుంచి, వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేస్తారు. అప్పుడు వాళ్ళ డిస్కషన్ జరిగింది తప్ప వేరే ఏముండదు. ఇప్పుడు కస్టమర్ నేనా వాడా పక్కోళ్ళ? మీరే సార్. మీరు ఎవరికి అడగాల డబ్బులు, నాకా వాళ్ళకా? మిమ్మల్నే అడగాలి, అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి మీరు కట్టకపోతే ఎలా? మరి కట్టకపోతే ఎలా అంటే మీరు ఆన్ కాల్ అట్లా ఎట్లా బెదిరిస్తారు మీరు కస్టమర్లు? ఇప్పుడు ఒకటి వింటారా మేడం? నాకు 50,000 కట్టండి, లేదంటే ప్రీవియస్ గా మీ వాళ్ళు ఇట్లా చేశారు కాబట్టి వాళ్ళకి అడుగుమని చెప్పిన, నేను పేమెంట్ కట్టలేదు. ఇప్పుడు నేను కడతా అంటే ఇప్పుడు నా దగ్గర కట్టించుకుంటా అంటే నేను నెక్స్ట్ మంత్ కడతా. లేదు నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ట్రై చేస్తా అంటే అది నెక్స్ట్ మంత్ కాకుండా ఆటో నెక్స్ట్ మంత్ అవుతుంది. నేనేమంటున్నా, మీరు ఫైల్ వదిలేస్తే వేరే వాళ్ళకి కాల్స్ వెళ్తాయి అని చెప్తారు, అంతేనా? కస్టమర్ నేను ఉండగా నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాగా. ఎవరు చేస్తారు మరి? ఆ బ్యాక్ ఎండ్ లో ఎవరుంటారు? అవును మేడం, బ్యాక్ ఎండ్ లో ఎవరుంటారు? ఎవరుంటారంటే మాకు తెలియదు సార్, చాలా వందల మంది ఉంటారు. వందల మంది అంటే మీ మొబికి తరపున లేకపోతే తరపునే ఉంటారు సార్. మరి వాళ్ళు వేరే వాళ్ళకి కాల్ చేయొద్దు, అట్లా తప్పు కదా. మరి అదే కదా, ఇప్పుడు ఒక కస్టమర్ ప్యాకెట్కి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది? కస్టమర్ కి పేమెంట్ అవ్వట్లే, ఎందుకు అవ్వలేదు? 1 year టైం ఇచ్చాం మీకు, 1-2 months టైం ఇచ్చాం. 1 year టైం ఇచ్చారని చెప్పేసి మీరు ఫామ్ చేయకండి సెంటెన్స్. మీరు 1 year లో ఏం చేయాలో మొత్తం చేశారు, ఓకేనా? మీరు కస్టమర్ కాకుండా వేరే వాళ్ళకి కాల్ చేశారు, ఓకే? అదే మేడం, కస్టమర్ కాకుండా మీరు వేరే వాళ్ళకి కాల్ చేశారు, ఓకే? కస్టమర్ యొక్క రిప్యుటేషన్ మీరు డ్యామేజ్ చేశారు. అవును మేడం, వేరే వాళ్ళకి అసలు కాల్ ఎందుకు ఇస్తారు చెప్పండి? వేరే వాళ్ళకి కాల్ చేయకూడదు కదా మీరు. ఎందుకంటే మీరు పేమెంట్ చేయకపోతే వాళ్ళే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చెప్పమని చెప్పి ఆల్టర్నేటివ్ నెంబర్లు ఇస్తారు. అంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్తే నేను వింటానా మేడం? నేను వాళ్ళ నంబరే పెట్టలేదు కదా, ఎవరి నంబర్ పెట్టలే నేను. డిస్ప్లేలో అది కాదు మేడం, పాయింట్ ఏంటంటే నేను ఎవరి నంబర్ ఇవ్వలేదు. మీరు ప్రీవియస్గా కూడా ఇట్లా ఆల్రెడీ ఇలాంటి పనులు చేశారా? చాలా ఇల్లీగల్ పనులు చేశారు. కస్టమర్ కాకుండా వేరే పర్సన్ కాంటాక్ట్ అయ్యి మీరు కస్టమర్ యొక్క సోషల్ స్టేటస్ ని మీరు అచ్చా మేడం, ఈ 1 year లో చాలా మంది బ్యాక్ ఎండ్లు, ఫ్రంట్ ఎండ్లు, సైడ్ ఎండ్లు అందరు వచ్చి నాకు చూశారు, చెప్పారు, ఓకేనా? పేమెంట్ కాలేదు, నేను నెక్స్ట్ మంత్ చేసుకుంటాను. కానీ ఒకటైతే గుర్తుంచుకోండి, ఈ బ్యాక్ ఎండ్ టీం మళ్ళీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తే నెక్స్ట్ మంత్ అయితే పేమెంట్ అయితే కాదు. క్లియర్గా షూర్. నేను ఏమంటున్నా మేడం, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ మంచిగా చెప్తున్నా మేడం. ఇప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ ఇన్ అ రాంగ్ వే, ఆర్బీఐ గైడ్ లైన్స్ ని వైలేట్ చేసి మనం జరుగుతాయి ఈ కేసులో. నెక్స్ట్ మంత్ మీరు పేమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రాపర్ కంప్లైంట్ రైజ్ చేస్తా. అదే అంటున్నా నేను, ఆర్బీఐ గైడ్ లైన్స్ కి వైలేట్ చేసి మీరు ఏమైనా చేస్తే మీరు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ప్రాపర్ కంప్లైంట్ రైజ్ చేస్తా, దానికి నాకు ప్రాపర్ గా రెస్పాన్స్ వచ్చినప్పుడే నేను క్లోజ్ చేసుకుంటా. అట్లా ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు మేడం. మీకు రిమైండ్ చేస్తున్నా, మీ యొక్క లిమిటేషన్స్ మీకు రిమైండ్ చేస్తున్నా. మీరు పేమెంట్ అడిగారు, నా దగ్గర లేవని చెప్పాను, అక్కడ అప్డేట్ రాసుకోండి. ఫర్దర్ గా డ్యూ ప్రాసెస్ ఏముందో జరుగుతుంది, అంతే తప్ప మీరు నాకు ఆన్ కాల్ లో బెదిరియడం అనేది కరెక్ట్ కాదు. అదే చెప్తున్నా మేడం, అదే చెప్తున్నా కదా. ఎగ్జాక్ట్లీ మేడం, నేను అదే చెప్తున్నా కదా మేడం. మీ దగ్గర కేసు పెట్టుకొని హోల్డ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ చేస్తా, లేదు నేను బ్యాక్ ఎండ్ పంపించుకుంటే ట్రై చేస్తా అంటే మీ దగ్గర
ఇప్పుడు అదే కాదు మేడం, మీరేం చెప్పారు, నా దగ్గరికి కేసు ఈ రోజు వచ్చింది చెప్పారు, అంటే ఒక్క రోజులో వచ్చి ఒక రోజు వెళ్ళిపోతుందా? అట్లా వెళ్ళిపోతుంది, నాకు తెలుసు కదా. ఒకసారి వినండి, ఒక రోజు వచ్చి ఒక రోజు వెళ్ళదు. ఇప్పుడు వచ్చింది కదా, నేను పేమెంట్ చేస్తా అంటే మంత్ ఎండ్ 31st వరకు పెట్టుకుంటా. అప్పుడు అంటే నేను మళ్ళీ రిటర్న్ పెట్టేస్తా, రిటర్న్ ఇచ్చేస్తా. నాకు అర్థమైంది మేడం, కానీ ఇప్పుడే ఇప్పుడు మీరు మంత్ ఎండ్ మీరు ఇప్పుడే ఎందుకు పంపించేస్తున్నారు? మీరు బ్యాక్ ఎండ్ పంపుతారంటే మీరు బ్యాక్ ఎండ్ పంపండి, బట్ బ్యాక్ ఎండ్ ఏమైనా తేడా చేస్తే ఫ్రంట్ ఎండ్ మారిపోతుంది. చెప్పండి అలాగే. రైట్ మరి. ఓకే. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.